ఏపీలా సగం రాజకీయం అంబటి రాయుడు సుట్టే హచ్ కుక్క పిల్ల లెక్క తిరుగుతుంది. వైసీపీల షేరికైన 10 రోజులకే ఇడుపు కాగితం ఇచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్పి రాయుడు బాబు రాజకీయంలో కొత్త ముచ్చట్లు రాపిస్తుండు. టికెట్ అడిగితే నో చెప్పిండ్రని, అందుకే అంబటోళ్ల రాయుడు అబ్బాయి అలిగి గోడ దుంకి పోయిండ్రని ప్రచారం జరిగింది. ఇక టీడీపోళ్ళు అయితే రాయుడు మ్యాటర్ ను రచ్చ రచ్చ చేసి ఇడిచిపెట్టిండ్రు. ఇవాళ కూడా చంద్రబాబు సారు ఏటీ రాయుడు ముచ్చట్ల సూటిగా గురిపెట్టి వైసీపీకి కౌంటర్లతోటి వాయినమిచ్చిండు. పాపం ఆ అంబటి రాయుడు ఏమనుకుండో ఏమో, ఊకెనన్నొస్తిగారా బాబు ఈ పాలిటిక్స్ లకు అనుకొని ఎంత బాధపడ్డాడో ఏమో గాని మెల్లగా మళ్ళొక ట్వీట్ వదిలిండు. బయట వాళ్ళు వీళ్ళు అనుకున్నట్లు ఎంపీ టికెట్ కోసమో వైసీపీ మీద అలుగో పార్టీకి రాజీనామా చేయలేదట. ఆయనకు జనవరి 20 తారీఖు నుంచి దుబాయ్ లా ILT20 క్రికెట్ టోర్నమెంట్ ఉందట. అందులో ముంబై ఇండియన్స్ కు ఆడుతుండట. ప్రొఫెషనల్ ఆటలు ఆడాలంటే రాజకీయాలతోటి ఎసోంటి సంబంధం ఉండొద్దనే కండిషన్ ఉందట. అందుకే వెనక ముందు ఆలోచన చేసి వైసీపీకి రాజీనామా చేసిండట. రాయుడి ముచ్చట చెప్పంగానే వైసీపీ సినిమాలు మళ్ళోసారి లేచి గాండ్రిచ్చినాయి. చూసిండ్రా బాబు సారు, మీ గ్లోబల్ ప్రచారం తప్పని తెలిసిపోయింది, చూసుకోజరా అని కౌంటర్లేసే పనిలా బిజీ అయ్యిండ్రు. ఇక ఇదిట్లుంటే రాయుడోళ్ళ అబ్బాయిని కూడా శాపం రాకినట్లు రాసి మీదికెళ్లి ఉప్పురాయి ఊస్తుండ్రు కొందరు నెటిజన్లు. క్రికెట్ టోర్నమెంట్ ఉంటదని ముందుగానే తెలియదా? ఎందుకు మాత్రం తాడేపల్లి గూడెం పోయి కండువా కప్పుకున్నప్పుడు కూడా నీ క్రికెట్ మ్యాచ్ ఉంటదని ముచ్చట తెలియదా? అన్ని తెలిసి ఎందుకు షేరికైను, మళ్ళా ఎందుకు రాజీనామా చేసినావని క్వశ్చన్ చేస్తుండ్రు. ఇప్పుడు అంతా పెంట అయినాక తీర్వాటం చేసుకుని క్రికెట్ కోసం రాజీనామా చేసినా అని చెప్తున్నావు అని అరుచుకుంటుర్రు. పాపం తెల్వకాగమవ్వుడంటే ఇదే కావచ్చు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాజకీయాలకు వచ్చుడు, అది 3 రోజులకే ముఖం కొట్టుడు, అంతా అయిపోయినాక 2 పార్టీల నడుమ నలిగిపోవుడు ఎందుకు సారు? చూస్తున్నావుగా క్రికెట్ బాల్ తో ఆడుకునే నిన్ను ఈ పనికిమాలిన రాజకీయాలు ఫుట్బాల్ ఆడినట్లు ఎట్లా ఆడుకుంటున్నాయో.